మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే. మళ్ళీ మీకు ఒక డిష్ చూపించాలి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ డిష్ ఫ్రెండ్స్. చాలా మంచి డిష్ అండి. సో మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎలా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందంటే అసలు నేను చేసినప్పుడైతే ఎంత క్రిస్ప్, ఎంత టేస్టీ అలా అనిపించింది ఫ్రెండ్స్. అందుకే నేను చేసిన వెంటనే నాకు అనిపించింది, అరే చలో మళ్ళీ ఒకసారి చేసి రికార్డ్ చేద్దాము అని అనిపించింది ఫ్రెండ్స్. సో అందుకే వెరీ సింపుల్ కానీ చాలా బాగుంటుంది. చాలా వెరీ నైస్ వన్ యాక్చువల్లీ చెప్పాలంటే. మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ చూపిస్తున్నాను. మీకు నచ్చుతుందా ఫ్రెండ్స్? కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో నేను ఈ డిష్ ఏంటంటే పెసరపప్పుతో చేస్తానన్నమాట. సో దాంట్లో కొద్దిగా హెల్తీగా, ఇంకా హెల్తీగా కావడానికి నేను దాంట్లో స్పినాచ్ వేస్తున్నాను, పాలకూర వేస్తున్నాను. సో ఇది చాలా ఫ్రెష్ పాలకూర తీసుకొచ్చాను నేను. సో చాలా బాగుందండి, ఫ్రెష్గా ఉంది పాలకూర. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, నేను ఈ డిష్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇది నేను పెసరపప్పు పాలకూర వేసేసి చక్కగా గ్రైండ్ చేసి దాంట్లో ఏవేవో ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను వీడియోలో చేసేసి, దీంట్లో నేను ఇది ఒక సేమ్ బ్యాటర్తోని 2 డిషెస్ చేసి చూపిస్తాను, మీకు 2 వెరైటీస్ చేసి చూపిస్తాను. సో తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. దానితో పాటు మీరు నేను ఎలా చెప్తానో అలా చెయ్యండి, చాలా బాగుంటుంది అది. వెరీ నైస్, వెరీ ఈజీ, వెరీ గుడ్. ట్రై సంథింగ్ గుడ్, డిఫరెంట్. నాకు ఎప్పుడు కూడా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ చేయాలనిపిస్తుంది అండి. వెరైటీ ఆఫ్ థింగ్స్ షుడ్ ట్రై అనిపిస్తుంది నాకు. సో ఐ వాంట్ టు డూ సమ్ డిఫరెంట్ డిషెస్ ఆల్సో. ఇంకా ఫ్యూచర్లో కూడా నేను మంచి డిషెస్ చేస్తాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ డిష్ నేను చెప్పేది చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఫ్రెష్ పాలకూర తీసుకోండి, పెసరపప్పు తీసుకోండి, నైట్ నానబెట్టేసుకోండి. మళ్ళీ దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏవేవో ఇంగ్రీడియంట్స్ మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను అవి వేసి చేయండి, చాలా బాగుంది డిషెస్ అయితే. నాకైతే చాలా నచ్చిందండి. వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో హెల్దీ తినడానికి ట్రై చేయాలి. సో దీంట్లో నాకు చాలా అనిపించింది ఇట్స్ వెరీ హెల్దీ అని. సో దాంతోపాటు నేను చేసిన చట్నీది మీకు రెసిపీ పెట్టలేదు ఫ్రెండ్స్. ఇట్స్ నార్మల్ పుదీనా చట్నీ అండి. మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా నార్మల్ పుదీనా చట్నీ. సో మిగతాది కూడా మీరు చూడండి, ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిందా లేదా మీరు చేస్తే తెలుస్తుంది. అందుకే మీరు తప్పకుండా చేయండి. మీరు చేస్తారని అనుకుంటున్నాను నేను ఫ్రెండ్స్. సో చలోండి, అన్ని ఐటమ్స్ రెడీ పెట్టుకోండి, దెన్ విల్ స్టార్ట్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. And still you will support me, and I think that you'll support me further also. Thank you friends. Dish start చేద్దాం, చలో. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాము. పెసరపప్పు నానబెట్టుకున్నాను అనమాట, నైట్ నానబెట్టేసుకున్నాను నేను. చూడండి, పాలకూర, పచ్చిమిర్చి, అల్లము అండ్ జీలకర్ర ఫ్రెండ్స్. సో ఓకేనా? ఇప్పుడు మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా పెసరపప్పు, పాలకూర, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, సాల్ట్, కొద్ది పసుపు కూడా ఫ్రెండ్స్ వేసేసుకొని రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. సో నేను మెల్లిమెల్లిగా వేసుకొని రుబ్బుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? మెల్లిమెల్లిగా వేసుకొని రుబ్బేసుకోండి, చక్కగా ఉంటుంది. మరి మనం కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వాటర్ పోసుకోవద్దు దీంట్లో. సో మన బ్యాటర్ ఎలా దోశ బ్యాటర్ కంటే కూడా థిక్గా ఉన్న ప్రాబ్లం లేదు. థిక్గా ఉంటే ఇంకా బాగుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. సో మనం ఎక్కువ వాటర్ పోయద్దు. పప్పు వేసాను, పచ్చిమిర్చి వేసాను, అల్లం వేసాను, ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా? పాలకూర వేసాను. నేను 2 కట్టలు తీసుకున్నాను. నేను 1/2 kg పెసరపప్పుకి 2 కట్టలు, ఫ్రెష్ కట్టలు, పెద్ద కట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మంచిగా ఆకుగా కింద కాడలు, మరీ బాగాలేని కాడలు కొద్దిగా కట్ చేశాను. సో కొద్ది జీలకర్ర అనమాట, జీరా వేసాను. ఇప్పుడు నేను దీంట్లో మనం ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసేసుకోవాలి, కొద్ది సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్.
చూస్తున్నారా, సాల్ట్ వేసాను. సో సాల్ట్ వేసేసుకొని మనము ఇప్పుడు దీంట్లో కాస్తంత పసుపు, కలర్ బాగా వస్తుంది ఫ్రెండ్స్, చూడండి మీరు. సో ఇలా చేసేసుకున్న, చూడండి బ్యాటర్ ఎలా రెడీ అయిపోయింది. నా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇది నేను మన ఆలు చేశాను ఫ్రెండ్స్. మనం దోశకి ఆలు చేసుకుంటాం కదా, ఆ విధంగా ఆలు చేసుకున్నాను. ఇది అన్నమాట నా ఆలు. నాకు దీనికి అవసరం ఇప్పుడు ఈ మిక్స్చర్ ఆలుని ఎలా యూస్ చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? చలో మరి స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. అన్నీ రెడీ పెట్టుకోండి. నేను మాత్రం ఇవి రెడీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది గుర్తుపెడతారా, ఇది మన శాండ్విచ్ మేకర్. సో నేను ఈ బ్యాటర్తో ఈ శాండ్విచ్ ఎలా చేస్తానో దీంట్లో చూడండి ఫ్రెండ్స్. సో మనం ఓన్లీ నార్మల్ శాండ్విచ్ కాకుండా ఈ శాండ్విచ్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఈజీగా దొరుకుతుంది మనకి ఆన్లైన్గా. ఓకేనా? నేను ఇప్పుడు ఇది హీట్ చేస్తాను. హీట్ అవుతుంది ఫ్రెండ్స్. కాస్తంత ఆయిల్ రుద్దేసుకుంటాను దాంట్లో. ఓకేనా? ఆయిల్ రుద్దేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, కొద్దిగా హీట్ అవుతుంది కదా, స్టవ్ మీద పెట్టేశాను. ఈ బ్యాటర్ని కాస్త నేను దీంట్లో వేస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా? ఇలా వేసుకోవాలి మనం బ్యాటర్ని. చక్కగా వేసుకొని బాగా కరెక్ట్ దాని షేప్, స్క్వేర్ షేప్ కదా, స్క్వేర్ షేప్ అంత వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇదేం చేస్తానంటే, ఈ ఆలుని కొద్దిగా ఆలు తీసుకొని ఒక షేప్లో పెట్టుకొని, ఒక రౌండ్ షేప్లో పెట్టుకొని నేను మధ్యలో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఈ బ్యాటర్ ఏం చేస్తున్నానంటే, చూడండి, మళ్ళీ దానిపైనుంచి వేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత మంచి గ్రీన్ కలర్ వచ్చింది కదా, పాలకూర వేసాం కాబట్టి మంచి గ్రీన్ కలర్ వచ్చింది బ్యాటర్ ఫ్రెండ్స్. సో ఇది నేను ఇప్పుడు నేను ఇది హీట్ అవుతుంది కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి సో ఇటు ఒక 5 మినిట్స్, మళ్ళీ టర్న్ చేసి కూడా ఒక 5 మినిట్స్. చూసారా ఫ్రెండ్స్? వావ్, మంచి కలర్ వచ్చింది కదా. సో నేను మళ్ళీ కూడా ఇటు 5 మినిట్స్, అటు 5 మినిట్స్ నేను పెడుతున్నాను దీన్ని. సో మనకి దాంట్లో లోపల ఉడకాలి కదా మొత్తము. ఇటు 5 మినిట్స్, అటు 5 మినిట్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి చక్కగా ఉంది కదా. ఇటు సైడ్ పెట్టండి, అటు సైడ్ పెట్టండి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లేట్లో వేసాను. చూడండి ఎంత బాగుందో అసలు. బావు, నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం చేసినప్పుడైతే చూడండి, దాంట్లో ఆలు ఉంటుంది మనకి. ఇది కూడా బాగా ఉడికిపోతుంది. అసలు మనకు ఒక్కటి తింటేనే చాలా హెవీ అవుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి. ఇదో వెరైటీ. ఇంకో వెరైటీ మీకు చూపిస్తుంది. సేమ్ బ్యాటర్తో ఏంటంటే దోశ చేసుకోవాలన్నమాట. దోశ చేశాను ఫ్రెండ్స్. అసలు ఎంత క్రిస్ప్గా వచ్చింది తెలుసా. అసలు దోశ సూపర్గా వచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. అవసరంగా ఉంది. అసలు సూపర్గా ఉంది. దోశ వేసుకొని తింటే ఇంకా అద్దరిపోయిందనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు ఇది. నేనైతే మీరు కావాలంటే దీనిపైన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ అంతా వేయలేదు, కానీ ఇట్లా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మనం పాలకూర వేసి రుబ్బాం కదా, చాలా బాగుంది ఇట్లా. సో నేను ఒక బ్యాటర్తో 2 వెరైటీస్ చేశాను ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా? ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇది పాలకూర వేసాం కాబట్టి కలర్ చూడండి, మంచి గ్రీనిష్ కలర్ చూడండి. సో ఇది నేను పుదీనా చట్నీ, దోశకి పుదీనా చట్నీ చేసుకున్నాను. పుదీనా టమాటో వేసేసుకొని దాంట్లో ఆలు వేసాను. ఇంకో వెరైటీలో ఇలా చేసిన దానికి ఆలు ఆల్రెడీ దాని లోపల ఉంది కాబట్టి చట్నీ ఇలా పెట్టేశాను అనమాట. సో 2 కూడా అసలు ఇలా ప్లేట్లో వేసేసి నేను మా బాబు దగ్గర తీసుకెళ్ళి, ఏది తింటావురా అంటే, మమ్మీ ఇది నువ్వు తీసుకో, నువ్వు హాఫ్ నేను హాఫ్, అది 2 నువ్వు 2 నేను, 1 నేను దోశ అని చెప్పాడు. సో ఈ విధంగా డిసైడ్ చేశారు. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. వెరీ గుడ్ వన్, వెరీ నైస్. మాకైతే వేరే లెవెల్లో ఉండే ఫ్రెండ్స్. ఇవి తింటే మాత్రాన అద్దరిపోయింది ఫ్రెండ్స్. రియల్లీ చెప్తున్నాను, సూపర్గా ఉండే. సో ఒక బ్యాటర్తో 2 వెరైటీస్ నేను చేశానంటే నాకే సూపర్గా అనిపించింది. చాలా నచ్చింది. అవసరం ఉంది. పాలకూర చూడండి, కలర్ది బ్యాటర్ కలర్ ఎంత బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఈ దోశ నేను ఆలుతో తింటున్నాను.
ఇదేమో శాండ్విచ్ టైప్ మనం చేసుకున్నాం కదా బ్యాటర్తో, అది కూడా నేను చట్నీతో తింటున్నాను ఫ్రెండ్స్. చూడండి అలా డిప్ చేసుకొని తింటున్నాను నేను. మస్తు ఉంది ఫ్రెండ్స్, మస్త్ సూపర్గా ఉంది. నాకు చాలా నచ్చింది. చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు వెరైటీస్ చేయడం చాలా ఇష్టమని. సో ఆ వెరైటీస్లో ఇది ఒకటి అనుకోండి ఫ్రెండ్స్. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ట్రై చేయండి, సూపర్గా ఉంది. ఇంకేమన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.